బ్యాక్ టు న్యూస్. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ 4 గంటల తర్వాత కూడా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉన్న వారికి స్లిప్స్ ఇచ్చారు అధికారులు. ఎన్నికల సంఘం అధికారుల వల్లే తాము క్యూలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, ఒక్కో పోలింగ్ బూత్ లో 900 పైచిలుకు ఓటర్లను కేటాయిస్తే ఎలా ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇటు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. పోలింగ్ కేంద్రానికి మధ్యాహ్నం తర్వాత అధిక సంఖ్యలో ఇటు ఓటర్లు రావడంతో అయితే 4 గంటల తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి అయితే స్లిప్స్ అయితే వారికి అందించారు. ఏదైతే 4 గంటల తర్వాత ఇటు పోలింగ్ కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఇటు స్లిప్స్ ఇస్తూ అయితే వారందరూ కూడా ఓటు వేసేంత వరకు అయితే ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. దాదాపుగా ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 56 అభ్యర్థులు ఇటు బరిలో ఉండడం, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 15 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో అయితే ఇటు ఓటర్లు తమకు నచ్చినటువంటి వ్యక్తులను ఎంచుకొని ఓట్లు వేయడానికి ఒక్కో ఓటర్కి దాదాపుగా 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టడంతో అయితే ఈ క్యూ లైన్లు అయితే పూర్తిగా ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మేడం చెప్పండి, అసలు మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి, ఇక్కడ ఎట్లా ఉన్నాయి అసలు పరిస్థితులు ఏంది, అసలు మీకు ఎంత టైం పడుతుంది అంటున్నారు? అధికారులు ఎవరైనా వచ్చారా, ఏమని చెప్పారు? 20కి వచ్చాము, 30 మినిట్స్ అవుతుంది, చాలాసేపు అవుతుంది వెయిట్ చేయమంటే. అంతే. ఎవరైనా వచ్చారా మరి అధికారులు? ఇప్పుడు మీరు క్యూ లైన్లో ఉన్నారు, అసలు మీకు స్లిప్స్ ఇచ్చారా, ఎట్లా ఉంది? స్లిప్స్ ఇచ్చారు. మేడం చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఎక్కడ ఉన్నాయి మీకు పోలింగ్ కేంద్రాల్లో? ఇబ్బందిగానే ఉంది. అసలు ఇంకా కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సి ఉండే, లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది సార్. వాళ్ళు చేస్తే బాగుండేది. బూతుల సంఖ్య అయిపోతుంది. మార్నింగ్ వచ్చినాము, బాగా రద్దీ ఉన్నది, మళ్ళీ వచ్చినాం అన్నట్టు. అట్లా లేడీస్ జెంట్స్ డిఫరెంట్గా సపరేట్ లైన్ చేశారు, ఓకే. కాకపోతే ఇంకా కొంత బూతుల సంఖ్య పెంచితే బాగుండనేమో అట్లా. ఓకే. మనతో పాటు మరికొంతమంది ఇటు ఓటర్లు అయితే ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు, ఎట్లా ఉన్నాయి అసలు ఇక్కడ? మార్నింగ్ నుంచి ఇక 3 టైమ్స్ రావడం జరిగిందండి. 8 o'clock వస్తే ఇదే లైన్, మళ్ళీ 12 o'clock వస్తే ఇదే లైన్, ఇప్పటికి కూడా ఇదే లైన్. దీనికి కారణం ఏంటంటే, ముఖ్య కారణం ఏంటంటే ప్రతి పోలింగ్ బూత్కి 900 మందిని ఇచ్చారండి. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఈ జనరల్ ఎలక్షన్లో కూడా ఇంతమంది బూత్కి ఇవ్వలేదు. ఇది అవగాహన రాహిత్యమా లేక బాధ్యత రాహిత్యమా, అది ఏమైతే అర్థం కావట్లేదు. మొత్తం మీద అయితే మేము అవస్థలు పడుతున్నాం. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్కడ చూడండి, ఆడవాళ్ళు ఎంతమంది అవస్థలు పడుతూ ఉన్నారో. మరి కొంచెమైనా ఉండాలి. బూత్కి 900 మంది ఎలా అవుతారు అంటే ఇక్కడ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్రయారిటీ ఇచ్చేటప్పుడు ఇచ్చే క్రమంలో ఏంటంటే వాళ్ళు 1 నుంచి 10, 20 వరకు వేసే టైం ఒక్కొక్కరికి 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పడుతుంది. 10 నిమిషాలు టైం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే మనకి ఇచ్చిన టైం 8 to 4. అందులో మళ్ళీ గవర్నమెంట్ హాలిడే అన్నట్టు డిక్లేర్ లేదు, అంటే ఆప్షనల్గా ఇచ్చారు. ఆప్షనల్గా ఇవ్వడం వల్ల మనకు ఆఫీసులకు పోయే వాళ్ళకు, జాబులు చేసే వాళ్ళకు, ప్రైవేట్ జాబుల వాళ్ళు ఇవ్వలేదు మనకు. కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అలా మధ్యలో వచ్చి చూస్తే పెద్ద లైన్లు. ఈ ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్కి 900 ఇవ్వడం అనేది ఇది సరైన పద్ధతి కాదని అనిపిస్తుందని భావిస్తున్నాను. దాదాపు ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు గ్రాడ్యుయేట్ ఓటర్లు అయితే 30,000 పైచిలుకున్నారు. కేవలం 48 పోలింగ్ బూతులు మాత్రమే ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అధికారులు అసలు వచ్చారా, ఏమంటున్నారు, ఎంత టైం పడుతుంది అంటున్నారు? ఇక్కడ ఎంతమంది అధికారులు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 48 ఇక్కడ సరిపోతాయి చెప్పండి మీరు. అంటే ఒక్కొక్క పోలింగ్ బూత్కి 900 ఇందాక చెప్పినట్టుగా ఇది ఎలా సాధ్యమవుతుంది? పాసిబుల్ అవుతుందా? బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ద్వారా మనకు ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఇంత ఇచ్చిన టైంలో ఇంతమంది కావాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ సిబ్బంది కూడా మరి ఏమైనా ఎక్స్పీరియన్స్డ్ సిబ్బంది పెట్టారంటే అది కూడా కనబడట్లేదు అక్కడ. అంటే వ్యవస్థ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కొత్తగా మొదటిసారి కావచ్చు, మేబీ వాళ్ళకేం తెలియట్లేదు అక్కడ. సో లోపల కూడా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, దానివల్ల లేట్ అవుతుంది. సార్ చెప్పండి, ఎంత టైం అవుతుంది మీరు వచ్చి? స్లిప్స్ మీకు ఇచ్చారు, ఎంత టైం ఇంకా పడుతుందని చెప్పారు? ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ మేము వచ్చి 1 గంట అవుతుంది. కొన్ని స్టేషన్స్ పెట్టుంటే మంచిగా ఉండు, పిఎస్ నెంబర్లు ఇంకో 2-3 పెట్టుంటే బాగుండదు అనేది మా అభిప్రాయం అంతే. పొద్దున ఒకసారి వచ్చిన నేను కూడా బాగా లైన్ ఉండే, మళ్ళీ వచ్చినా మళ్ళీ అదే లైన్. బాగా లేట్గా టైం అవుతుంది పంపించడం, తొందర రిటర్న్ రావట్లేదు, దానివల్ల లేట్ అవుతుంది.
దాదాపు చూడొచ్చు ఇటు కేవలం ఇది ఒక మంచిర్యాల జిల్లాలో పోలింగ్ స్టేషన్లోనే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో అయితే ఇదే పరిస్థితి ఉంది. ఉదయం పూట కొంతమేర మందపొడిగా ఇటు పోలింగ్ జరిగినప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత కూడా ఎక్కువ మొత్తంలో ఇటు ఓటర్లు అధిక సంఖ్యలో ఇటు మధ్యాహ్నం రావడంతో అయితే పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఓటర్లతో అయితే కిక్కిరిసిపోయాయి. దాదాపుగా 4 గంటల తర్వాత కూడా పదుల సంఖ్యలోనైతే పోలింగ్ కేంద్రాల్లోనైతే ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్లోనే వేచి చూస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే కేవలం ఇక్కడ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో ఉండడం, ఆప్షన్స్ చూజ్ చేసుకోవడం, పోలింగ్ కేంద్రాలు తక్కువ మొత్తంలో ఏర్పాటు చేయడంతో తాము ఇబ్బందులు పడుతున్నామనేసి ఓటర్లు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.